హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే, ఎప్పుడైనా మనం పప్పు నానబెట్టడం మర్చిపోతాం కదండి. అలాంటప్పుడు మనం ఇలా ట్రై చేయొచ్చు. ఈ ఇడ్లీ అనేది ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అరగంటలో అయితే మనకి ఈ ఇడ్లీ రెడీ అయిపోతుంది. అదే పప్పు నానబెట్టాలంటే 4 hours పప్పు నానాలి, దాన్ని గ్రైండ్ చేయాలి. మనం ఈ ఇడ్లీ చేసేసరికి 5-6 గంటలు టైం పడుతుంది. సో ఇలా ట్రై చేయండి. ఈ ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. ఏ కప్పుతో తీసుకుంటున్నానో మెజర్మెంట్ అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోవాలి. 1 కప్పు అటుకులు తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నానో అదే కప్పుతో రవ్వ వేసుకొని ఈ రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే నేను అటుకులు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ 1 కప్పు వాటర్ వేసి కలిపాను అనమాట. 1 కప్పు వాటర్ అయితే సరిపోదండి. మనం ఏంటంటే డైరెక్ట్గా రవ్వ వేసాం కాబట్టి ఇంకో కప్పు వాటర్ వేసి కలుపుతున్నాను. ఇదంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనికి అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలి. మూత పెట్టి పక్కన పెట్టేసి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. 1 మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వేస్తున్నానండి. 1 చిన్న కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా మీ ఇష్టం, మీకు నచ్చింది వేసుకోండి. 2 చెంచాల పుట్నాల పప్పు వేసాను, కొంచెం కొత్తిమీర వేసాను, అలానే కొంచెం పుదీనా, 4 పచ్చిమిరపకాయలు వేసానండి. అంతా కూడా మనకి స్టవ్తో పని లేకుండా అన్నీ పచ్చివే. తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు గట్టి చట్నీ లాగా తినాలనుకుంటే గట్టి చట్నీ, లేదు ఇంకా మనకి కావాలి లూజ్గా అనుకుంటే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇదైతే ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మన ఇడ్లీ బ్యాటర్ చూద్దామండి. ఇదైతే మొత్తం నానింది, కొంచెం వాటర్ అయితే పడతాయి. కొంచెం ఇంకొక కప్పు అయితే వాటర్ వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం, ఒకేసారి వేయకుండా. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత సాల్టు, అలానే వంట సోడా 1 పావు చెంచా వేసి మిగిలిన వాటర్ కూడా వేసి కలిపేద్దాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ రేకుల్లో మనం డైరెక్ట్గా ఇడ్లీ వేసేసుకోవచ్చండి. ఇంకా ఎందుకంటే మనము ఇడ్లీ రెగ్యులర్గా మనం ఇడ్లీ పిండితో అయితే ఇంకొంచెం జారుగా కలుపుకుంటాం. అంత జారుగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఆల్రెడీ స్టీమ్ పెట్టేశాను. ఈ ఇడ్లీ రేకులన్నీ కూడా పెట్టేసుకొని మూత పెట్టుకుందాము. చట్నీలో కొంచెం పోపు వేసుకుందాం. ఇప్పుడు ఈ చట్నీలో అయితే పోపు వేసి పక్కన పెట్టేశాను. మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి. చాలా సూపర్గా రెడీ అయిపోయినాయండి ఇడ్లీ. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ఎప్పుడైనా మనం ఏదన్నా ఊరు వెళ్ళి వచ్చినప్పుడు కూడా మన దగ్గర ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా ఉండదు కదా. అలాంటప్పుడు కూడా మనకి ఈ రెసిపీ పనికి వస్తుంది. లేదా ఎప్పుడైనా తొందరగా ఇడ్లీ కావాలన్నప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్